ఓం అస్మద్గురుభ్యో నమః. సదూషముపి నిర్దోష సకిరాభిసుకోమల నమస్తస్మై కృత ఈన రమ్య రామాయణీ కథ. రమ్యమైన రామాయణ కథను ఎవరు రచించరో కానీ వారి కొరకు నమస్కారం. ఏమిటి రామాయణం గొప్పతనం? దోషం అన్నారు. దోషం అంటే అన్న ఒకటే. రామాయణం సదోషం, దోషంతో కూడుకుని ఉంది. కానీ నిర్దోష, ఏమీ దోషం లేకుండా ఉంది. అది ఎలా సాధ్యం? కరం అంటే కఠినం అని అర్థం. అది సుఖకరం, చాలా కాఠిన్యంతో కూడుకుని ఉన్నది. అయినా సుకోమల, చాలా కోమలంగా ఉంటుంది. మళ్ళా అది ఎలా సాధ్యం? అది విరోధాభాస అలంకారం. పైకి చూడగానే విరోధమైన రెండు వాక్యాలు కనపడతాయి. అర్థం చేసుకుంటే ఓ ఇంతేనా అనిపిస్తుంది. విరోధములంటూ అభాసే తప్ప నిజం కాదు. రామాయణం సదూషం, దూషణుడు ఉన్నాడు అందులో. రామాయణం సుకరం, కరుడు ఉన్నాడు అందులో. అది నిర్దోషమైన సుకోమలమైన కావ్యం. స్వస్తి. జయ శ్రీరామ్.